నేను కాకుండా ఎవరైనా ప్రతిపక్షం ఉన్నారు అసెంబ్లీలో? నేను మిమ్మల్ని జర్నలిస్టుగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మేము కాక అసెంబ్లీలో ఇంకొకడు ఎవడు ప్రతిపక్షం లేకపోతే మమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలా లేదా? మేము తప్ప ఇంకెవడం లేవాడు ప్రతిపక్ష పార్టీ కింద, మిగతాదంతా అధికార పార్టీయే. ప్రతిపక్ష పార్టీ కింద మేము తప్ప ఎవరూ లేకపోతే మా పార్టీనే గుర్తించాలి కదా ప్రతిపక్ష పార్టీగా. మనం గుర్తించినప్పుడు ఆ ప్రతిపక్ష పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలన్నా ఉండండి, దానికి ఒక నాయకుడు అనేవాడు ఉంటాడు కదా. మా నాయకుని ప్రతిపక్ష నాయకుడనే కదా అనాల్సింది. మన ప్రతిపక్ష పార్టీకి 40% ఓట్ షేర్ వచ్చిన మాట వాస్తవం కాదా? మన 40% ఓట్ షేర్ వచ్చిన పార్టీని ప్రతిపక్ష పార్టీ కింద పక్కనే పెట్టుకొని ఆ పార్టీని నేను గుర్తించను, ప్రతిపక్ష పార్టీ కింద నేను గుర్తించను అని అంటే దాని అర్థం ఏంది? ఆ ప్రతిపక్ష పార్టీకి ఒక నాయకుడు నేను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించను అంటే దాని అర్థం ఏమిటి? అంటే నువ్వు మైక్ ఇవ్వనప్పుడు ప్రతిపక్ష నాయకుడి కింద ఎప్పుడైతే గుర్తింపిస్తావో, ప్రతిపక్ష పార్టీ కింద ఎప్పుడైతే గుర్తింపిస్తావో అప్పుడు నువ్వు మైక్ ఇస్తావు. లీడర్ ఆఫ్ ది హౌస్ ఏ రకమైన మైక్ మీద ఏ రకమైన కమాండ్ ఉంటుందో, మైక్ ఏదైతే హక్కుగా తనకు వస్తుందో, అదే మాదిరిగానే లీడర్ ఆఫ్ ది అపోజిషన్కు మైక్లో అధికార పార్టీ నాయకుడు తర్వాత, అంటే లీడర్ ఆఫ్ ది హౌస్ తర్వాత ప్రతిపక్ష లీడర్ ఆఫ్ ది అపోజిషన్కు మైక్ ఇవ్వాలి అదే స్థాయిలో. ఆ మాదిరిగా ఇవ్వగలిగితేనే ప్రజల సమస్యలను సుదీర్ఘంగా ఈ మాదిరిగా చెప్పగలుగుతారు, ఈ మాదిరిగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, ఈ మాదిరిగా ప్రభుత్వం నుంచి స్పందన రాబట్టగలుగుతారు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? మైక్ ఇవ్వకూడదు, ప్రజల సమస్యలను ప్రస్తావనలోకి రాకూడదు అనే ఉద్దేశంతో నువ్వు ఒక ప్రతిపక్ష పార్టీ ఉంది అనే దాన్ని నువ్వు ఒప్పుకోవడం లేదు, అక్నాలెడ్జ్ చేయడం లేదు, యాక్సెప్ట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తే దానికి ఒక ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. ఆ ప్రతిపక్ష నాయకుడు అయినప్పుడు ఆ ప్రతిపక్ష నాయకుడు మైక్ ఇవ్వాలా. మైక్ టైం ఆ మైక్ ఇచ్చినప్పుడు నిన్ను ఎండగడతాడు, నిన్ను ప్రశ్నిస్తాడు, సమయం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రతిపక్ష పార్టీ కింద అక్నాలెడ్జ్మెంటే చేయడం లేదు, ఒకటి ఉందని, దానికి ఒక ప్రతిపక్ష నాయకుడు ఒకడు ఉంటాడని అంతకన్నా అక్నాలెడ్జ్మెంట్ చేయడం లేదు. దానివల్ల ఏమవుతుంది? మైక్ అనేది నీకు ఇయ్యరు. 175 మందిలో నీకు కూడా ఒక సభ్యుడి కింద నీకు మైక్ 2 నిమిషాలు ఇస్తాం. ఆ 2 నిమిషాల్లోనే నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పు అనే మైండ్ సెట్ అనే యాటిట్యూడ్ ఉన్నప్పుడు నువ్వు అసెంబ్లీకి పోయి లాభమైంది. అదే అసెంబ్లీ జరిగేటప్పుడే ప్రతిరోజు ప్రతిపక్షంలో ఉంటే ఏ మాదిరిగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రతిపక్ష హోదా ఇస్తే ఏ మాదిరిగా అయితే, మైక్ తీసుకొని ఏ మాదిరిగా అయితే ప్రశ్నించే స్వేచ్ఛ, ప్రశ్నించే టైము ఏ మాదిరిగా అయితే ఉంటుందో అంతే టైంలో అదే హక్కును ఉపయోగించుకుంటూ మీడియా సమక్షంలో ప్రతిరోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం. నో వర్క్ నో పే అన్న స్లోగన్ మీద వెళ్తున్నాం. కానీ మేము ఎమ్మెల్యేలకి అది వర్తించదా? మన ఎమ్మెల్యేలు శాసనసభకు కూడా రావట్లే. ప్రజలు ఎన్నుకొని మా సమస్యలు పరిష్కారం చేయండి మహాప్రభు అని చెప్పి మనకు ఓట్లేస్తే అసెంబ్లీకి రారండి? రారా? ఎక్కడో బయట మాట్లాడే బదులు అసెంబ్లీలో మీరు మాట్లాడవచ్చు కదా. మీ ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం దృష్టికి తేవచ్చు కదా, ఎందుకు రావట్లేదు అన్నది స్పీకర్ గారు, వేదిక మీద పెద్దలందరూ కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది. సార్, ప్రభుత్వ ఉద్యోగి రాకపోతే సస్పెండ్ చేస్తున్నారు, ఎమ్మెల్యేలకు లేదా అండి? అంచేత ఎమ్మెల్యేలు సభకు రాకపోతే ఏం చెయ్యాలన్నది స్పీకర్ గారు సరైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్స్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే నేనేమంటానంటే స్పీకర్ గారు కూడా ఆలోచించాలి, పెద్దలు పురంధేశ్వరి గారికి కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను. అదేవిధంగా
నియమ నిబంధనలు ఉన్నా లేకపోయినా మనం ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఉన్న ప్రణామాలతో నడుచుకోవాలి. దురదృష్టవశాత్తు మన ప్రజాస్వామ్యంలో ఉన్న విలువల ఆదర్శాలు పాటించడంలో విఫలం అవుతున్నారు.